హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఫ్రెండ్స్. ఐపీఎల్ 2024లో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండే ఇప్పుడు హీరోగా మారిపోయాడు. అతన్ని విమర్శించిన నోర్లే ఇప్పుడు శబాష్ అని పొగుడుతున్నాయి. టీ20 వరల్డ్ కప్ 2024 ఎంపిక చేసిన భారత్ జట్టులో హార్దిక్ పాండేకు చోటు దక్కడంపై కూడా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఫామ్లో లేని ఆటగాడికి ఛాన్స్ ఎందుకు ఇచ్చారని సెలబ్రిటీలు కూడా మాజీ ప్రశ్నలు వర్షం కురిపించారు. అయితే అతనిపై వచ్చిన విమర్శలన్నిటికీ తన ఆటతోటే సమాధానం ఇచ్చాడు. టీ20 వరల్డ్ కప్లో పాండే అద్భుతమైన ప్రదర్శన కనపరిచాడు. ఆల్రౌండర్ షో హార్దిక్ అదరకొట్టాడు. కీలకమైన ఫైనల్లో సైతం పాండే సత్తా చాటాడు. బ్యాటింగ్లో తన మార్క్ చూపించే అవకాశం పెద్దగా రాకపోయినప్పటికీ బౌలింగ్లో మాత్రం దుమ్ము దులిపాడనే చెప్పుకోవాలి. ఓటమి తప్పదనుకున్న పాండే మ్యాజిక్ చేశాడు. 17 ఓవర్ వేసిన పాండే చెలరేగి ఆడుతున్న క్లాసెస్ను అద్భుతమైన బంతితో బౌల్తా కొట్టించాడు. క్లాసెస్ వికెట్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. అనంతరం ఆఖరి ఓవర్లో దక్షిణాఫ్రికా విజయానికి 16 పరుగులు అవసరమయ్యాయి. చివరి ఓవర్ వేసే బాధ్యతను కూడా రోహిత్ హార్దిక్ పాండేకే అప్పగించాడు. నమ్మకాన్ని హార్దిక్ పాండే నిలబెట్టాడనే కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చి భారత్కు అద్భుతమైన విజయాన్ని అందించాడు. భారత్ విజయం సాధించగానే హార్దిక్ పాండే భాగోద్వేగానికి లోనయ్యాడు. భారత జెండా పట్టుకొని స్టేడియం మొత్తం పాండే తిరిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫైనల్ మ్యాచ్లో 3 ఓవర్లు బౌలింగ్ చేసిన కేవలం 20 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్గా ఈ టోఫ్రీ 8 మ్యాచ్లు ఆడి 144 పరుగులతో పాటు 11 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో హార్దిక్ పాండే నెటిజన్లు సోషల్ మీడియాలో వేదికగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇది ఫ్రెండ్స్, వీడియోతో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.